ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సాయి ప్రసన్న గారి గురించి అయితే మాట్లాడుకుందామండి. తను పెద్ద యూట్యూబర్, యూట్యూబ్ నుంచి ఎక్కువ మనీ కూడా వస్తుంటుంది. జస్ట్ చిన్న హెల్ప్ అయితే చేయలేకపోయింది సాయి ప్రసన్న గారు అయితే. చిన్న పిల్లాడండి, చిన్న పిల్లాడు. తను చూసి వీడియో చూసి ఫోటోలు చూసి అబ్బాయి చూసి అది నిజమో కాదు, నిజమేంటి అవతల ఒక బాబు సేవ్ అవుతాడు కదా. వెల్కమ్ బ్యాక్ టు జాను క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సాయి ప్రసన్న గారి గురించి అయితే మాట్లాడుకుందామండి. తను ఒక పెద్ద యూట్యూబర్ అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది సాయి ప్రసన్న గారి గురించి అయితే. బట్ తన గురించి ఏం మాట్లాడుకుందామంటే తను చేసిన పని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇలా ఎవరు కూడా చేయకూడదండి. తను పెద్ద యూట్యూబర్, యూట్యూబ్ నుంచి ఎక్కువ మనీ కూడా వస్తుంటుంది. జస్ట్ చిన్న హెల్ప్ అయితే చేయలేకపోయింది సాయి ప్రసన్న గారు అయితే. మళ్ళీ ఏమన్నారు, తను యూట్యూబర్స్ నా దేవుళ్ళు అనేది చెప్పుకుంటుంది. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేనైతే సాల్వ్ చేస్తాను కూడా చెప్పుకుంటుంది. బట్ ఇట్లా చిన్న హెల్ప్ కూడా చేయలేకపోయింది ఏంటని నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇలా కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు, పెట్టిన కామెంట్కి రిప్లై కూడా ఇవ్వలేదన్నమాట. ఇలా ఎవరైనా చేస్తారా అండి? చెప్పండి, మీరే చెప్పండి. ఇలా అసలు ఎవరు కూడా చేయకూడదు. కనీసం మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వకున్నట్లు ఇలా అయితే చేసిందనమాట. ఇది ఈ సిచ్యువేషన్ వాళ్ళకే వస్తే తనైతే ఇలానే ఉంటుందా? తను ఇలా పెద్ద ప్రాబ్లంలో ఉంటే తనే రిటర్న్ మనకి వీడియో చేసి నాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది, హెల్ప్ చేయండి అయితే కన్ఫర్మ్గా అయితే అడుగుతుందండి. కానీ సబ్స్క్రైబర్స్కి ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు రెస్పాండ్ కాకపోతే ఎలా ఉంటుందండి? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. అసలు ఏంటంటే ప్రాబ్లం, నేను 1 వీక్ ముందు ఒక బాబుకి హెల్త్ బాగలేదని అయితే ఒక వీడియో అయితే పెట్టానమాట. చిన్న బాబు అండి, జస్ట్ 5 మంత్స్ బాబు. అంటే ఎంత చిన్న పిల్లాడు అయి ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, చిన్న బాబు వాళ్ళ అమ్మ సిస్టర్ అనమాట. అంటే వాళ్ళ బాబుకి పిన్ని వరుస అవుతుంది. ఆ అమ్మాయి సాయి ప్రసన్న సబ్స్క్రైబర్ అనమాట. తనకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట తను. అయితే తను ఏం చేసింది, ఆ బాబుకి చాలా హెల్త్ అయితే చాలా సివియర్గా ఉంది, చాలా హెల్త్ ప్రాబ్లం అయితే చాలా బాగలేదు. సో హాస్పిటల్ ఓన్లీ బెడ్ ఛార్జ్ చేస్తే 1 డేకి వచ్చేసి 30,000. ఆ బాబు ముక్కులకైతే పైపులు పెట్టారనమాట. ఆ పైపులు మాత్రమే 1 డేకి వచ్చేసి 3,000. అంటే 3 పైపులు పెట్టారు, ఒక్క పైప్ వచ్చేసి 3,000 అనమాట. అందుకని తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తను ఇంకా జస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిందనమాట. తను ఒక హెల్ప్ అయితే అడిగిందనమాట, మెసేజ్ చేసింది. అక్క మా అక్క కొడుక్కి 5 మంత్స్ బాబు, చాలా హెల్త్ అయితే బాగలేదు, చాలా సివియర్గా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అక్క అనేది ఒక మెసేజ్ అయితే పెట్టిందనమాట. ఒక వీడియోకి పెట్టింటే తను ఏం చేసింది, సాయి ప్రసన్న గారు ఏం చేశారు, వీడియో చూస్తున్నారు అంటే తనకు వీడియోకి కామెంట్స్ చేసింటారు కదా జనాలు, అంటే వ్యూవర్స్ కామెంట్స్ చేసింటారు కదా, అందరి కామెంట్స్ చూసింది, అందరి కామెంట్స్కి రిప్లై ఇచ్చింది. రిప్లై అంటే లైక్ చేసింది అనమాట. అందరి కామెంట్స్కి లైక్ చేసి అందరి కామెంట్స్ చూసి జస్ట్ తిన్న మెసేజ్కి మాత్రం చూసింది, బట్ రిప్లై ఇవ్వలేదు. పక్కన లైక్ సింబల్ కూడా లేదు. తన ముందు వేరే వాళ్ళు పెట్టిన మెసేజ్కి మాత్రం లైక్లు ఉన్నాయి, రిప్లైస్ ఉన్నాయి, కానీ తిను పెట్టిన మెసేజ్కి మాత్రం రిప్లై లేదు. తను నన్ను కూడా కాంటాక్ట్ అయిందనమాట. అంటే నాకు కూడా మెసేజ్ చేసింటే నేనేం చేశాను, నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను, ఈ బాబుకి అయితే హెల్ప్ చేయండి, అలాగే నా వాట్సాప్లో పెట్టుకున్నాను, అలాగే ఇన్స్టాలో కూడా పెట్టి ఈ బాబుకి అయితే ఇలా హెల్ప్ చేయండి అని అయితే పెట్టాను. నేను కూడా నాకు తోచినంత వరకు అయితే నేను హెల్ప్ చేశాను. ఎందుకంటే నేను కూడా పెద్ద యూట్యూబర్ని కాదు, అలాగే మేము ఉన్న వాళ్ళం కూడా కాదు, మేము లేని వాళ్ళమే. సో నాకు తోచినంత వరకు అయితే నేను హెల్ప్ చేశాను అనమాట. మానవత్వంతో నేను గుర్తించి హెల్ప్ చేశాను. కానీ సాయి ప్రసన్న అంత పెద్ద యూట్యూబర్ అయ్యుండి, తనకి అంత పాస్తులు ఉండిండు కూడా తను ఎందుకు అస్సలకి మెసేజ్కి రెస్పాండే అవ్వలేదు? ఇది స్వార్థం అంటారా, ఏమంటారు? మీరే చెప్పాలి. మళ్ళీ ఇంత ఘోరంగా అయితే ఉండకూడదండి. అస్సలు రెస్పాండ్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. తనైతే మెసేజ్ చేసింది కదా, ఒక వీడియోకి మెసేజ్ చేసింది, రిప్లై ఇవ్వలేదు. సెకండ్ వీడియోకి కూడా మెసేజ్ చేసింది. ఫస్ట్ వీడియోకి మెసేజ్ చేసింది కదా, ఆ మెసేజ్కి సాయి ప్రసన్న డిలీట్ చేసేసింది. నెక్స్ట్ వీడియోకి కూడా మెసేజ్ చేసింటే ముందు వెనక వీడియోస్కి మాత్రం లైక్స్ ఉన్నాయి, తన వీడియోకి మాత్రం లైక్స్ చేయలేదు. అన్ని ప్రూఫ్స్ నాకు పెట్టిందనమాట. తను అన్ని ప్రూఫ్స్ పెట్టింది.
అక్క ఇలా అయితే చేస్తుంది సాయి ప్రసన్న గారు, నేను తన సబ్స్క్రైబర్ని అని చెప్పాను కూడా, తనైతే రెస్పాండ్ కాలేదు కూడా. ఇలాంటి వాళ్ళకి చూడండి అక్క, వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, మనలాంటి పేదవాళ్ళకైతే సపోర్ట్ చేయరు. ఇలా మిలియన్స్ అయితే ఇలా అయితే సపోర్ట్ చేస్తారు, మనలాంటి అయితే సపోర్ట్ చేయరు. సరే అక్క, మనకు సపోర్ట్ చేయకపోయినా చిన్న బాబు హెల్త్ బాగలేదంటే అసలు రెస్పాండ్ కూడా కాలేదు. తను సాయి ప్రసన్న వ్లాగ్లో తను కామెంట్ చేసింటే మినిమం ఒక 20 మెంబర్స్ అయినా రెస్పాండ్ అయ్యారు. సాయి ప్రసన్న గారు హెల్ప్ చేయండి, బాబుకి హెల్ప్ చేయండి అని అయితే రెస్పాండ్ అయ్యారు. కానీ మన సాయి ప్రసన్న గారు మాత్రం అస్సలు రెస్పాండ్ కాలేదు. ఇదేంటండి, కొంచెమైనా మానవత్వం ఉండద్దా? మనిషే కదా తనకు పాప ఉంది, చాలా పెద్ద పాప, కానీ అక్కడ ఉంది చిన్న బాబు అండి, 5 months బాబు అంతే. తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అప్పటి నుంచి నాకు సాయి ప్రసన్న మీద అంటే నాకు గౌరవం అనేది పోయిందనమాట. ఇలా కూడా ఉందా సాయి ప్రసన్న అనేసి తన మీద ఉన్న నాకు రెస్పెక్ట్ అయితే పోయింది. ఇలా అయితే అస్సలు చేయకూడదండి, ఇది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. ప్లీజ్ అండి, వీరే కాదు, సాయి ప్రసన్ననే కాదు, ఎవరైనా సరే, ఎవరికైనా హెల్త్ బాగలేదు అని పెట్టారంటే వాళ్ళు ఊరుకునే పెట్టారండి, నిజంగా బాగలేకుంటేనే పెట్టింటారు. డబ్బుల కోసమే చేస్తున్నారని అనుకోవద్దండి. ఒకవేళ నిజంగా ఏంటి అవతల ఒక ప్రాణం అయితే నిలబడుతుంది కదా. సో ఇలా ఎవరైనా కానీ ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ ఇలా ఎవరికైనా హెల్త్ బాగలేదు హెల్ప్ చేయండి అంటే మీకు తోచినంత హెల్ప్ చేయండి. 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 1000, 100, 500, మీకు ఎంత తోచితే అంత తోచినంత హెల్ప్ చేయండి, అవతల ఒక ప్రాణం నిలబడుతుంది. సో ఇలాంటి వాళ్ళకి కొంచెమైనా రెస్పాండ్ కాండి, ఇలాంటి వాటికి కొంచెమైనా రెస్పాండ్ అయ్యి మనం మనుషులం, మానవత్వం అనేది ఉండి గుర్తించి రెస్పాండ్ కాండి. వాళ్ళకి స్తోమత ఉండి అమౌంట్ పెట్టుకునే స్తోమత ఉంటే మనల్ని అడగరండి. వాళ్ళకి స్తోమత లేకపోయింటేనే మనల్ని అడిగింటారు, లేకపోయింటే అడిగిండరు. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా అదే అభిమానం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అది పోగొట్టుకోరు. అది వాళ్ళ పిల్లల్ని మేము కాపాడుకోలేము అనే సిచ్యువేషన్లో మాత్రమే అమౌంట్ కోసం పక్కన వాళ్ళని అయితే అడుగుతారు. ఇలా సోషల్ మీడియాలో అయితే పెడతారన్నమాట, ఎంతో కొంత అయితే హెల్ప్ చేస్తారు సోషల్ మీడియాలో అనే ఉద్దేశంతో మాత్రమే పెడతారనమాట. సో ఇలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. సాయి ప్రసన్న అంత పెద్ద యూట్యూబర్ అయ్యండి, తనకు అంత ఇన్కమ్ వస్తూ కూడా యూట్యూబ్లో కనీసం ఒక్క 1000 కూడా హెల్ప్ చేయలేకపోయింది. హెల్ప్ చేసేది పక్కన పెడితే కనీసం మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు, రెస్పాండ్ కాలేదు. ఇలా అయితే అసలు ఉండొద్దండి. మనిషికి అనేది ఒక మానవత్వం ఉంటుంది. తను ఇప్పుడు నవరాత్రులు కదా, స్వామికి అమ్మవారికి అన్ని పూజలు చేస్తుంది, అంత ఖర్చు పెట్టుకొని అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అన్ని వీడియోస్ పెడుతుంది. ఒక మనిషికి బాగలేదు అని తను కామెంట్ చేసినప్పుడు, ఒక బాబుకి తను కనీసం 1000 రూపీస్ కూడా హెల్ప్ చేయలేనప్పుడు, స్వామికి ఎన్ని పూజలు చేస్తే ఏముంది, ఎంత ఖర్చు పెడితే ఏముంది? ఒక మనిషికి హెల్ప్ చేయలేనప్పుడు నువ్వు అంత ఖర్చు పెట్టి పూజలు చేసినా ఏం ఫలితం ఉంటుంది నీకు? నువ్వు ఎన్ని పూజలు చేసినా రాని పుణ్యం ఒక చిన్న బాబుకి 100 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేసిన పుణ్యం వస్తుందండి. ఆ పుణ్యమే తను సంపాదించుకోలేదు. వ్యూవర్స్లో, సబ్స్క్రైబర్స్లో తను సంపాదించుకోవాలి. అది తనకి ఏం లేదండి, బాగా పొగడాలి, తను బాగా అదే అందంగా ఉందని పొగడాలి, దాని జుట్టు బాగుందని పొగడాలి, దాని స్టైల్ బాగుందని పొగడాలి, వాళ్ళ వీడియోస్కి అయితే లైక్ చేస్తుంది. ఇలా హెల్త్ బాగలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ గారు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి అని అడిగే వాళ్ళకైతే రెస్పాండ్ కాదు తను. నిజం, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ ఎవరు కూడా ఇలా ఉండకండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఇలా చేస్తుంది తినలాగా ఎవరు ఉండద్దని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.